హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. ఆ గోరింటాకుకు సంబంధించిందే ఈ వ్లాగ్. అసలు గోరింటాకు ఎలా ఉద్భవించింది, దాని చరిత్ర ఏమిటి, ఆషాఢ మాసంలోనే మనం గోరింటాకు ఎందుకు కంపల్సరీగా పెట్టుకోవాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గోరింటాకు అసలు పేరు గౌరింటాకు, అంటే గౌరీ ఇంటి ఆకు అని అర్థం. ఒకరోజు గౌరీదేవి తన బాల్యంలో చెలులతో ఆటలాడుకునే సమయంలో రజస్వల అవుతుందట. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఒక మొక్క పుట్టిందట. ఆ వింతను చూసిన చెలులు పర్వతరాజుకు చెప్పగా తాను సతీ సమేతంగా చూసేందుకు వస్తారట. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏం ఉపయోగం అని అడిగిందట. అప్పుడు పార్వతీదేవి తన చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు ఆకును కోస్తుందట. అంతలోనే ఆమె వేళ్ళు ఎర్రగా అయిపోయాయట. అయ్యో, బిడ్డ చేయి కందిపోయింది అని అనుకునే లోపనే పార్వతీదేవి, నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుందట. అంతలోనే పర్వతరాజు, ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుందని, స్త్రీ రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని వరమిచ్చారట. అంతేకాకుండా అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యం కాపాడుతుందని, తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని కూడా వరమిచ్చారట. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారట. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుందట. నుదిటిన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే తన సందేహాన్ని గౌరీదేవితో చెప్తుందట. దానికి సమాధానంగా గౌరీదేవి నుదిటిన ఈ గోరింటాకు పండదు అంటుందట. కావాలంటే చూడండి, నుదిటిన గోరింటాకు పండదు. ఇలా ఉద్భవించిందండి మన గోరింటాకు చెట్టు. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తన చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. అయితే ఇది అందంగా కనిపించేందుకు మాత్రమే కాదండి, దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు కూడా వ్యాపిస్తూ ఉంటాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది, కానీ ఒంట్లో వేడి అలానే ఉండిపోతుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. అందుకే మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో ఒక్క రోజైనా గోరింటాకు పెట్టుకోమని చెబుతూ ఉంటారు. లేత ఆకు అయితే మరింత ఎర్రగా అందంగా పండుతుంది. గోరింటాకుని ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. ఈ గోరింటాకు సంవత్సరానికి ఒక్కసారి పుట్టింటికి వెళ్తుందట, అంటే పార్వతీదేవి దగ్గరికి. ఆషాఢ మాసంలో తను అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని, అందరూ తప్పకుండా పెట్టుకోవాలని కోరిందట. ఇంతేనండి, ఈ వీడియోలో గోరింటాకుకి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ వీడియోలో గోరింటాకు ఎర్రగా పండాలంటే గోరింటాకు రుబ్బేటప్పుడు ఏమేం వేయాలి, అలాగే పెట్టుకునేటప్పుడు ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.